రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ ఉన్నారు. సరే, నిన్న బీఫామ్ తీసుకున్నారు. నిన్నటి వరకు కూడా చాలా సందిగ్ధత నర్సాపురం ఎంపీ ఎవరనేది, కానీ నిన్నటితో తెరపడింది. అది ఏ విధంగా ఉండబోతుంది? మీకు ఎన్నికల ప్రచారానికి వెళ్ళడమే తర్వాత అంటే బీఫామ్ నిన్న వచ్చింది. సందిగ్ధత నాకు లేదు. ఈ యూట్యూబ్ ఛానల్స్ కథనాలు, పనికిరాని పత్రికలు కొన్ని రాసేటువంటి వార్తలు, ఏదో దాన్ని ఒక కన్ఫ్యూజన్ క్యాడర్లో ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేయాలని తప్పించి, నా అభ్యర్థిత్వం ఖరారైన నాటి నుండి 23వ తారీఖున నా క్యాండిడేచర్ అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి ఎప్పుడూ కూడా నా క్యాండిడేచర్ మీద నాకైతే అనుమానం లేదు. మా పార్టీ కూడా చాలా స్థిరంగా ఉంది. దాదాపు చాలా గ్రామాల్లో తిరుగుతున్నారు, రాత్రి పగలు తేడా లేకుండా వెళ్తున్నారు, అందరినీ కలుస్తున్నారు, బీజేపీ కార్యకర్తలు ఇంటికి వెళ్తున్నారు. ఏ విధంగా ఉంటుంది? ఏం స్పందిస్తున్నారు వాళ్ళు? ఏదైతే కూటమి ఉందో కూటమికి స్పందన అద్భుతంగా ఉంది. ఈ రాష్ట్రంలో 150+ సీట్లు కూటమికి రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా పార్లమెంటు 20+ పార్లమెంట్ అభ్యర్థులు, కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. గతంలో ఇదే పార్లమెంటు పరిధిలో గోకరాజు గంగరాజు విజయానికి మీరు కీలకమైన పాత్ర పోషించారు. ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారు. మీ కార్యకర్తలు, మీ నాయకులు మీ వెనకాల వెన్నుదన్నుగా ఉన్నారు. ఎలా ఉండబోతుంది? అంటే గోకరాజు గంగరాజు గారి ఎలక్షన్కే కాదు, నేను స్వయంగా పోటీ చేశాను గతంలో ఎంపీకి. అంతకుముందు నేను యువజన నాయకుడిగా ఉండగా, బీజేవైఎం యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడిగా ఉండగా కృష్ణరాజు గారి ఎన్నికకి నేను పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉండి ఎన్నికని మొత్తం నడిపించినటువంటి 2009లో నేనే అభ్యర్థిని పార్లమెంట్కి. పార్లమెంటు నాకు భౌగోళిక స్వరూపం మీద నాకు ఒక ఐడియా ఉంది. ఏ మూల ఏముంది, ఏ మండలం ఉంది, ఏ గ్రామం ఉంది, అక్కడ ఏ సమస్యలు ఉన్నాయనేటువంటి దాని మీద నాకు అవగాహన ఉంది. 2014లో గంగరాజు గారు ఎన్నికనప్పుడు నేను ఉమ్మడి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా అన్నీ నేనే ఎలక్షన్ నడిపించాను. కాబట్టి నాకు ఎలక్షన్ కొత్త కాదు, రాజకీయాలు కొత్త కాదు. అందుకే నా బీజేపీ వర్మ అయిపోయారు శ్రీనివాస్ వర్మ కాస్త. నా ఇంటి పేరు బీజేపీ. నేను నా ఇంటి పక్క వచ్చి కూడా బోతరాజు శ్రీనివాస్ వర్మ అంటే నేను నా ఇంటి దగ్గరికి వచ్చి ఎక్కడితో ఎవడో కన్ఫ్యూజన్లో ఉంటాడు. బీజేపీ వర్మ అంటే మీరు రైల్వే స్టేషన్లోనో బస్ స్టేషన్లోనో ట్రైన్ దిగి బస్సు దిగితే రిక్షా, ఆటో బీజేపీ వర్మ గారు ఇల్లంటే తీసుకొచ్చేస్తాడు. అది నా కమిట్మెంట్, పార్టీ మీద నాకు ఉన్న కమిట్మెంట్. చివరికి ఇది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రైల్వేలు అనేది కాస్త పనులు ఆగిపోయాయి. మీరు గెలిచిన తర్వాత దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? నర్సాపురం కోటిపల్లి రైల్వే స్టేషన్కి 1450 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ ప్రభుత్వం షేర్ ఉంది, ఒక 55 కోట్లు 60 కోట్లు ఈ ప్రభుత్వం షేర్ విడుదల చేయాలి. అది చేయలేక ఈ సైకో ప్రభుత్వం ఆ షేర్ రిలీజ్ చేయక పనులు నత్తనడక కొనసాగుతున్నాయి. 1450 కోట్లు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయినా సరే పనులు చేసుకుంటూ వెళ్తుంది. కంప్లీట్ చేస్తాం. మేము అయిన వెంటనే మా టార్గెట్ అదే. వశిష్ఠ వారధి మీద బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తాం ఇమీడియట్గా. కోటిపల్లి రైల్వే స్టేషన్ మరి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాలా, చంద్రబాబు గారి నాయకత్వంలో, కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం రావాలి. ఈ రెండు కలిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కృష్ణరాజు తర్వాత కేంద్ర మంత్రి అనేది బీజేపీకి సంబంధించి ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారు. శ్రీనివాస వర్మను, బీజేపీ వర్మను కేంద్ర మంత్రిగా చూడొచ్చా? ఇప్పుడు కేంద్ర మంత్రి అవుతానా లేదా అనేది మా పార్టీ సిస్టంలో నాయకత్వం తీసుకుంటుంది నిర్ణయం. నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టింది. చాలామంది పోటీ పడ్డప్పటికీ శ్రీనివాస్ వర్మ కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్త, 34 సంవత్సరాల నుంచి మన పార్టీలో పనిచేస్తున్నాడు. ఆ జిల్లాలో, ఆ ప్రాంతంలో పార్టీ అభివృద్ధిలో అతని పాత్ర చాలా ఉన్నది కాబట్టి అతన్ని అభ్యర్థిగా నిలబెట్టాలని పార్టీ నిర్ణయించింది. ఖచ్చితంగా గెలుస్తాం. ఈ పార్లమెంట్లో 1+7 ఎంపీ ప్లస్ 7 అసెంబ్లీ సభ్యులు కూడా ఈ పార్లమెంట్లో ఖచ్చితంగా గెలుస్తున్నారు. గెలిచాక కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మనం ఎంపీగా ఉండొచ్చు, ఆయన అవకాశం ఉంటే తీసుకోవచ్చు. ఏదైనా ఎంపీగా ఉంటే కూడా నాకు ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉండి అభివృద్ధి పనుల మీద నేను మంత్రి కావాల్సిన అవసరం లేదు. నాకు బీజేపీ జాతీయ నాయకత్వంతో నేరుగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది కలిసి. అదేవిధంగా ఇవాళ క్యాబినెట్లో ఉన్నటువంటి 10-12 మంది మంత్రులతో నేను ఫోన్ చేసి మాట్లాడతా. అంత యాక్సెస్ ఉంది నాకు. ఒక కిషన్ రెడ్డి గారు, లేకపోతే ఒక రూపాల గారు, ఒక మురళీధరన్ గారు 30 సంవత్సరాలు పనిచేసే కాబట్టి వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు మాతో పాటు కలిపి పనిచేసిన వాళ్ళే. అక్కడ ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. కానీ మా అందరి మధ్య స్నేహం ఉంది. తప్పనిసరిగా నాకున్నటువంటి పరిచయాలతో ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని, అలాగే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్ని
అద్భుతంగా అభివృద్ధి చేస్తామనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. థ్యాంక్ యూ సార్. తన అభ్యర్థిత్వంపై కూడా ఎప్పటికీ తనకి సందిగ్ధత లేదు. పూర్తిగా కూడా కొన్ని పత్రికలు, కొన్ని యూట్యూబ్ ఛానల్ చేస్తున్న ప్రచారం వల్లే తన అభ్యర్థిత్వంపై అపోహలు వచ్చాయి. పూర్తిగా కూడా ఎప్పటి నుంచో నాకు నమ్మకం ఉంది, నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్నాను, అంతేకాకుండా భారీ మెజార్టీతో గెలుపొందారని శ్రీనివాసవరం చెప్తున్నారు. వీడియో జనశేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.